మండల నాయకులకు, మా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక నాయకులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు, సుస్వాగతం. మన గ్రామంకి గత 2014 నుంచి ఈశాన్య మూలంలో ఉన్న మీ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం జరిగితే మన మేకపాటి ఆనవాయితీని కొనసాగించడానికి మన ప్రీతమ శాసనసభ్యులు వారు మన గ్రామానికి, మీ కాలనీకి రావడం జరిగింది. దివ్యమైన ఆశీస్సులు మన ఎమ్మెల్యే గారి ఫ్యాన్ గుర్తుకి, మన ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకి అత్యధికమైన మెజార్టీ వేసి ఈ కోనసముద్రం ఎస్సీకాలని, కోనసముద్రం వేడి విలేసి గుర్తుపోయే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని మేము ఆశిస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు గడప గడపలో మన గ్రామానికి మీ వాడకు సైడ్ సిమెంట్ రోడ్ అడగడం మీరు జరిగింది. ఆ రోజు మీకు చెప్పాము మేము ఈ 2 ఓట్లు అడిగే దానికి వస్తామని చెప్పాం. అదే విధంగా మన ఎమ్మెల్యే గారు మన గ్రాంట్ మంజూరు చేశారు. ఈ రోజు మీ వాడకు వచ్చాం. మీ గ్రామానికి, మీ వార్డుకు సంబంధించి ఏమైనా పనులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఏమి లేవు. మీ గ్రామానికి, మీ వార్డుకి అవసరమైంది ఒకే ఒక ఎన్నికల సమయం కాబట్టి మన ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వకూడదు. ఆయన ఆల్రెడీ మనసులో ఉంది. మీకు వెంటనే ఎన్నికలైన తర్వాత త్వరలోనే మీకు శుభవార్త అందిస్తారు. కాబట్టి మీ ఊరి మీద పెట్టుకొని మీ 2 ఓట్లు ఫ్యాన్ కేసి మీ విలువని, మీ గౌరవాన్ని కాపాడమని కోరుతున్నాం. మన ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతూ ప్రజలందరికీ చెప్పేశారు. ఈజీనన్నా కూడా మిగతా విషయం మన జగన్ గురించి మీకు ఎంత చెప్పినా కానీ రాత్రంతా పడుతున్నాం. కొన్ని మీకు అందరికీ ఏంటంటే 15 రోజులు కదా, అంతా కలిసి ఒక 14 రోజులు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ గ్రామానికి ఏం మేలు జరిగేందుకు చూస్తాం. మీరు అడిగినట్టు ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ కూడా పెట్టి అన్ని ప్రభుత్వ సేవలు మహిళలందరికీ ఎంత బతికే దరస్సు కూడా తీసుకుంటాం. మీ అందరికీ సచివాలయం వ్యక్తి వచ్చి రాబోయే రోజుల్లో మీ పొలాల రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ ఈ ఊర్లోనే జరిగేటట్టు అందుకు మీ అందరూ ఈసారి వచ్చే ఓట్లు అందరితో మనం ఆసరా గురించి, చేయుత గురించి అడిగారు. మీ అందరికీ కొన్ని విషయాలు మనం తెలియపరిచారు. ఎలక్షన్ మొదలవ్వగానే వాలంటీర్ని పక్కన పెట్టాలని, మీకు వచ్చే నిధులు కూడా ఈ ఎలక్షన్ టైంలో ఏం పడకూడదని చెప్పి జూన్ 5వ తేదీ జూన్ 4 నుంచి 10 లోపల పడిపోతాయని చెప్పి మీ అందరికీ తెలియకుంటుంది. ఏమి ఇబ్బంది పడగలేదు, ఏమి కంగారు పడలేదు. అదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాలన్నీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కొనసాగిస్తారని కూడా చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టారు. ఆయన మాట మీ అందరూ నమ్ముతారా లేదు? ఆయన ఒకసారి చెబితే తప్పకుండా చేస్తారని చెప్పి ఒక నమ్మకం, జగన్ అంటే ఒక నమ్మకం అని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగించారు అందరికీ. రాజకీయ నాయకులు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక మాట మీద నిలబడతాడంటే జగన్ అన్నే అని చెప్పేసి నిరూపించుకుంటారు. అందుకు వచ్చే మే 11 ఫ్యాన్ గుర్తమా మన ఓటు, ఫ్యాన్ గుర్తు మన ఓటు. 2 ఓట్లు అయితే తప్పకుండా వేయాలి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీ. 2 ఎలక్షన్ జరుగుతున్నాయి. ఒకే ఓటు. ఆ లీడర్ అదే మన మెషిన్ మీద 4 పేర్లు మంది ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ 2 వచ్చి 4వ పొజిషన్ లో ఉంటాయి. మీ అందరికి మళ్ళీ వచ్చి తెలియపరుస్తారు. తప్పకుండా 2 ఓట్లు వేసి మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ సీఎం గా చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటాను. జై జగన్. ఈసారి ఎమ్మెల్యే నుంచి మా ఫస్ట్ వచ్చాం. ఈ మునక్కాయలు కొడితే బట్టలు నొక్కితే నొక్కితే 2 ఓట్లు